100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే ప్రకృతితో జీవించు. నేచర్ ప్రకృతికి అనుగుణంగా నువ్వు జీవిస్తే నీకు ఏ భయము, ఏ ఇబ్బంది ఉండదండి. ప్రకృతికి అగెయిన్స్ట్‌గా నువ్వు జీవిస్తేనే ప్రాబ్లమ్స్ ఆల్ కమ్ ఇంటు యువర్ లైఫ్. ఒక గుర్రాన్ని చూడండి, ఒక జిరాఫీని చూడండి, ఒక పక్షిని చూడండి. ఎంత చక్కగా ఎగురుతది. ప్రపంచం ఆకాశమే హద్దు. ఓకేనా? అడవిలో సింహాన్ని చూడు, అడవిలో లేడీని చూడు. ఎంత స్వేచ్ఛగా ఎగురుతాయి, ఎంత స్వేచ్ఛగా పరిగెడతాయి. జింక గెంతుకొని, గెంతుకొని వెళ్తదండి. పిట్ట రెపరెపలు ఆడించుకుని ఆకాశంలో పయనిస్తది. మీరు ఏ జీవిని తీసుకోండి, దే హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. కుక్కని తీసుకోండి, యెస్, ఇట్ హ్యాస్ ఫుల్ ఫ్రీడమ్. స్వేచ్ఛ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ నేచర్స్ కాంటెక్స్ట్. ప్రకృతిలో స్వేచ్ఛ ఉంది. ప్రకృతిలో స్వేచ్ఛ ఉన్నప్పుడు మనిషి కూడా ప్రకృతికి సంబంధించిన వాడే. మనిషి సమాజానికి సంబంధించిన వాడే కాదు. మ్యాన్ ఈజ్ అ న్యాచురల్ బీయింగ్. జంతువులు ఎలా ఉన్నారో మనిషి కూడా అదే వర్తిస్తుంది. ఎప్పుడైతే మనిషి నేను జంతువుని కాదు, నేను సమాజంలో ఒకడిని అనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆలోచించండి.